జగన్మోహన్ రెడ్డి మీద దాదాపుగా 11-12 ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ కేసులే 11-12 ఉన్నాయి. కానీ చంద్రబాబు గారి ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క ఈడీ కేసు కూడా ఆయన మీద లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో, సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ఉన్న సమయంలోనే చంద్రబాబు గారిని ఈడీ కేసుల్లో ఇరికించాలని విశ్వ ప్రయత్నం చేసినా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన కడిగిన ముత్యం. ఆయన ఈడీ ఏమి అంత ఈజీగా ఒకరిని ఇన్వాల్వ్ చేయడం కుదరదు. ఖచ్చితంగా ఎక్కడైనా మనీ ట్రయల్ జరిగితేనే ఈడీ దాన్ని గట్టిగా తీసుకోగలుగుతుంది. గతంలో చంద్రబాబు గారు అక్రమాస్తులు అన్నారు, లేకపోతే ఆదాయానికి మించిన ఆస్తులు అన్నారు. లక్ష్మీ పార్వతి కేసు వేసింది, రాజశేఖర్ రెడ్డి కేసు వేశాడు, విజయమ్మ కూడా చంద్రబాబు గారి మీద కేసు వేస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పిటిషన్ వెనక్కి తీసుకుంటారా లేదా మమ్మల్ని ఆదేశాలు ఇమ్మంటారా అని. ఎందుకని ఆధారాలు లేకుండా కేవలం నిరాధారాలతో, కేవలం ఆరోపణలతో కేసులు ఫైల్ చేస్తే తీసుకోబోమని చెప్పి గతంలో సుప్రీంకోర్టు హెచ్చరించింది విజయమ్మ పిటిషన్ వెనక్కి తీసుకుంది. సో ఇది చరిత్ర. అంటే చాలా మందికి తెలియదు, చంద్రబాబు గారి మీద ఎటువంటి కేసులు లేవు, ఒక జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు మాత్రమే.